కాళ్ళకి పసుపు పెట్టారు మన వాళ్ళు. పసుపు పెడితే చాలా ఫీల్ అయిపోతారు, మిగతా వాళ్ళు చూసి నవ్వుతారంట. అదేందో మరి వాళ్ళకి పసుపు పెడితే చూసి నవ్వుతారా? మొన్న ఇన్నది ఈ విషయం కూడా బాధ అనిపించింది. సాధు సత్పురుషులను ఇంటికి పిలుస్తారు, నైటిల మీద నిలబడి రండి స్వామి అంటారు. ఆ నైటిల మీద నిలబడి స్వామిని రండి స్వామి అంటే అది పవిత్రత నా తల్లి. ఇంటికి పిలిచిన ఒక సాధువుకి ఎలా మీరు గౌరవం చెప్పాలి బాగా గమనించండి. పసుపు ముఖ్యంగా కాళ్ళకి. నువ్వు ఇలా పిలిచేటప్పుడు ఇలా మాట్లాడేటప్పుడు ఈ చేతికి పసుపు ఉండాలి. ఈ పసుపు ఎందుకు ఉండాలో తెలుసా అమ్మ? చేతుకు ఏ స్త్రీ చేతికైతే పసుపు ఉంటుందో తల్లి, ఆ స్త్రీ ఎవరినైతే బిడ్డనే కానీ తర్వాత మన ఈ పెనిమిటినే కానీ పట్టుకుంటే ఆ స్త్రీ దగ్గర ఉన్న లక్ష్మీ స్వరూపం, ఆ స్త్రీ దగ్గర ఉన్న సౌభాగ్యతత్వం పురుషుడికి వస్తుంది. పురుషుడి శరీరంలో అమ్మ కాళ్ళ ద్వారా ఎక్కువ శని వస్తుంది. దానికి ఉదాహరణ పాల సముద్రంలో కూర్చున్న మహావిష్ణువుడి కాలు ఇంకా నా తల్లి లక్ష్మీమాత ఒత్తుతూనే ఉంటుంది. ఎందుకు ఒత్తుతుంది? అది గమనించాల్సిన విషయం లేదా? ఎందుకు ఒత్తుతుంది అంటే శని ప్రభావం కాళ్ళల్లో పురుషుడికి ఉంటుంది కాబట్టి లక్ష్మీమాత ఆ శని ప్రభావాన్ని తగ్గించడానికి కాళ్ళు ఒత్తుతుంది. అది శాస్త్రంలో రాస్తుంది. ఇంత వివరంగా రాస్తున్నది మన వల్ల ఎందుకు మనం పాటించాం? మీరు అడిగారు ధనం ఎలా కలగాలి, ఇవన్నీ కలగాలి, మా ఇలవెల్పుల బలం ఎలా రావాలంటే శాస్త్రమే ఈరోజు చెప్పేవాళ్ళు లేరు కదా మా అమ్మ. చెప్పేది ఏం చెప్తున్నారు తెలుసా? ఈరోజు పెడతారు పెద్ద పెద్దగా అన్ని వివరణలు చెప్తారు. ఏం చెప్తారంటే ఈ ఇయర్ ప్రణాళిక చెప్తారు ఆ గుడిది. అర్థమైందా? కుటుంబాలు ఎలా ఉండాలో చెప్పట్లేరు ఎందుకు? ఇప్పుడు నేను చెప్పాను కుటుంబం కదమ్మా, నాలాగా 1,00,000 మంది కుటుంబాల గురించి చెప్తే మరి మారేటోళ్ళు కూడా 100 మంది అయిపోతారు కదా, లక్షల మంది అవుతారు కదా. చెప్పేది ఎక్కడో ఒకడు కొండ మీద గుట్ట మీద కూర్చొని ఒక్కడు చెప్తే వింటారా తల్లి? అందరూ చెప్పాలి, అందరూ మారాలన్న విషయము ఒక దీపం మీద ఆధారపడి ఉంది. ఆ దీపం పెట్టాల్సింది ఎవరు ఎలా అన్న విషయం నిబంధనలు తీసుకొస్తే బాధ్యతాయుతముగా ఇంట్లో పురుషుడు పెడితే ఆ ఇంటిని కాపాడాల్సిన బాధ్యత స్త్రీది. స్త్రీయే దీపం పెడుతుంది. ఇక్కడ పురుషుడు ఎక్కడ పోతున్నాడు? అలసిపోయిపోతున్నాడు ఆయన. ఇంకో ఛాలెంజింగ్ వర్డ్ మాట్లాడుతున్నాము. మంచి ప్రశ్న అడిగారు. ఇద్దరు కలిసి భార్యాభర్తలు వర్క్కి వెళ్ళారనుకోండి, పొద్దున్నే లేచి టిఫిన్స్ కట్టుకొని వెళ్ళిపోయారు కదా, సేమ్ టైం సేమ్ జీతం సేమ్ జర్నీ కదా. ఇంటికి రాగానే పురుషుడు ఎక్కడ ఉంటాడు, స్త్రీ ఎక్కడ ఉంటుంది? ఓపెన్గా చెప్పండి మీరు. ఆమె వంటిట్లో కదా. పురుషుడు ఎక్కడ ఉంటాడు? బెడ్ మీద. ఆయన వెరీ టైర్డ్ ఫీలింగ్. మరి అమ్మాయి ఎందుకు టైర్డ్ ఫీల్ కావట్లేదు ఇక్కడ అంటే స్త్రీ శక్తికి పరమాత్ముడు ఇంటి బాధ్యతలు అప్పచెప్పాడు. అందుకని ఇక్కడ పురుషుడు బలహీనుడు తల్లి. ఈ విషయం ముమ్మాటికి. ఎందుకంటే నీకంటే ఎక్కువ శక్తివంతురాలు స్త్రీయే. అందుకని స్త్రీ ఏం చేస్తుంది? మళ్ళీ ఉదయం నీకు ఆవిడే వంట చేస్తుంది, రాత్రికి ఆవిడే నీకు వంట చేసి పెడుతుంది. అన్నీ చేసిన తర్వాత నీతో పాటు తినేసి నీతో పాటు పడుకొని నీకంటే ముందు లేచి మళ్ళీ నీకోసం వండి పెడుతుంది కదా. అందుకని స్త్రీ ఆది పరాశక్తి అయింది. స్త్రీ ఆది పరాశక్తి కావడానికి గల అర్థం కూడా చాలామంది తల్లులకు తెలవాలని చెప్తున్నా. స్త్రీ ఆది పరాశక్తి 14 చేతులు ఉండడం వల్ల కాలేదు. స్త్రీ ఆదిపరాశక్తి ఎందుకైందంటమ్మా, పరమాత్ముడు అబ్రబ్రహ్మంలోకం నుంచి ఒక మానవ ప్రాణం ఆత్మబంధాన్ని కడుపులో వేసినప్పుడు ఎక్కడైతే డెలివరీ జరుగుతుందో, ఈ ప్రసవం జరుగుతుంటుంది కదా, ఆ ప్రసవం జరుగుతున్న సమయంలో అమ్మ ఒక మానవ శరీరం చనిపోయే స్థితికి వచ్చింది అనుకుందాం. లైక్ యాక్సిడెంటే కానీ ఊరేసుకున్నాడో దేనిని గుద్దుకున్నాడంటే అమ్మ, ఇట్ ఈజ్ ఓన్లీ 10 డెన్సిల్ మన యొక్క ఈ హ్యూమన్ బాడీ యొక్క పవర్. ఆ 10 డెన్సిల్ దాటిందంటే నేను చనిపోవడమే. నాకు నా గుండె ఈ రక్తనాళాలు తట్టుకోలేవు. ఒక నార్మల్గా డెలివరీ అయ్యేటప్పుడు స్త్రీ 51 డెన్సిల్ మోస్తుందంట. 10 డెన్సిల్కి ప్రాణం పోతుంది. అక్కడ 51 డెన్సిల్ మోసిన ఆ శరీరము ఎన్ని కష్టాలనైనా మోయగలదు. కాబట్టి ఆదిపరాశక్తి అనేది శాస్త్రంలో మన దగ్గర దేవీ పురాణములో పార్వతీమాత గొప్పతనము రాస్తుంది. ఇలా ఆదిపరాశక్తి అంటారు ఆడవాళ్ళని. మన వాళ్ళందరూ ఏమనుకుంటారు? త్రిశూలం పట్టుకొని కాళికామాత ఇలా వచ్చేసి చంపుతుంటే 4 తల ఇట్లా కనబడ్డాయి కదా, 11 చేతులు అని అనుకుంటారు, 12 చేతులు కదా. అలా రాలేదు. అంటే ఇది స్త్రీ శక్తి గురించి ఎందుకు చెప్తున్నా అంటమ్మా, స్త్రీ ఇంటిని కాపాడే బాధ్యత ముఖ్యంగా స్త్రీలదే. డబ్బులు తెచ్చేసి పురుషుడు అన్ని మానిటర్ చేయలేడు కదా, కానీ స్త్రీకి అనువనువు తెలుస్తుంది కదమ్మా. అందుకని మీరు అన్నప్పుడు ఇప్పుడు దీపం పెట్టాల్సింది ఎవరో మీ నోటి ద్వారానే చెప్పండి. పురుషుడు దీపం పెడితే స్త్రీ ఏం చేయాలి? ఆ దీపం ఆరిపోకుండా కాపాడాలి. ఇది తల్లి దీపానికి ఉన్న విలువ.